హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ చూస్తారు కదండి, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఈ A22 చిత్ర యూనిట్. అయితే దీనికి ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదండి, అందుకే చిత్ర యూనిట్ A22గా పిలుస్తుంది. ప్రజెంట్ మనం కూడా అదే ఫాలో అవుదాం. ఈ A22 మూవీ గురించి ఒక సెన్సేషనల్ వార్త అయితే సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఈ మూవీస్లో హీరోయిన్గా రష్మిక మందన్ అలాగే మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారంటూ కథనాలు అయితే వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది, వాస్తవం ఉందా లేదా అనేది అయితే ఈ వీడియోలో చర్చిద్దాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఇందులో హీరోగా అల్లు అర్జున్ అలాగే హీరోయిన్గా దీపికా పదుకునే, మన బాలీవుడ్ నుంచి దీపికా పదుకునే అయితే తీసుకున్నారు. ఇదైతే అఫీషియల్గా కన్ఫర్మేషన్. అలాగే ఈ అల్లు అర్జున్ గురించి అయితే చర్చిద్దాం. అల్లు అర్జున్ గతంలో పుష్ప 1, పుష్ప 2తో పుష్ప 1 ఒక 600 కోట్లు సుమారుగా గ్రాస్ కలెక్ట్ చేసి పాన్ ఇండియా వేదికగా మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా పుష్ప 2 అయితే పాన్ ఇండియా స్థాయిలో 1800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి పాన్ ఇండియాలో మన తెలుగు నుంచి టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ ఎక్కించింది. అలాంటి అల్లు అర్జున్ గారు నార్త్లో అయితే విపరీతంగా క్రేజ్ పెరిగింది. ఈ పుష్ప 2 వల్ల అల్లు అర్జున్ గారు నెక్స్ట్ అట్లీతో చేయబోతున్నారు. ఆయన మరి 1800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన తర్వాత చిన్న డైరెక్టర్తో చేస్తారేటండి. అట్లీ చాలా పెద్ద డైరెక్టర్. ఆయన తీసిన కొన్ని మూవీస్ అయినా మంచి బ్లాక్ బస్టర్స్ అయితే అయ్యాయి. మనకి తెలుగు ప్రేక్షకులకి అయితే అట్లీ గురించి పెద్దగా తెలియదు. ఆయన తమిళ డైరెక్టర్ కదా. ఆయన గతంలో చేసిన లాస్ట్ 3 ఫిల్మ్స్ అయితే 2017లో మార్చిలో వచ్చింది, అది సూపర్ హిట్ అయింది. అలాగే 2018లో తలపతి విజయ్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన బిగిల్, ఈ బిగిల్ అయితే తమిళ్లో వీరకుమ్ముడు కుమ్మింది, తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి, నార్త్లో పెద్దగా ఆడలేదు. తర్వాత 2024లో వచ్చిన మన షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన జవాన్, ఈ జవాన్ మూవీ అయితే పాన్ ఇండియా వైజ్గా మంచి విజయాన్ని అయితే నమోదు చేసింది ఫ్రెండ్స్. నార్త్లో ఆడింది, అలాగే తమిళ్లో ఆడింది, మన తెలుగులో కూడా ఆడింది. పాన్ ఇండియా వైజ్గా మంచి గుర్తింపు చేసుకుంది. సుమారుగా ఒక 1150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి పాన్ ఇండియాకి మన అట్లీని అయితే పరిచయం చేసింది. అప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అవడం వల్ల మన అల్లు అర్జున్ గారు అయితే ఆయన మూవీకి ఈయన్ని ఫిక్సప్ చేశారు. అది స్టోరీ. తర్వాత ఈ మూవీలో వస్తున్న వార్త ఏంటంటే నేషనల్ క్రష్ రష్మిక మందన్. ఈవిడ రీసెంట్ టైంలో పుష్ప 1, పుష్ప 2 బ్లాక్ బాస్టర్స్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా వైజ్గా మంచి క్రేజ్ అయితే ఈవిడికి ఏర్పడింది. ఆ తర్వాత ఈవిడ చేసిన మూవీస్ దామా, గర్ల్ ఫ్రెండ్ ఇలా చాలా సినిమాలు తీసింది. నటన పరంగా మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకున్న ఈ మూవీస్. ఈవిడికి ప్రజెంట్ అయితే పాన్ ఇండియా వైజ్గా మంచి క్రేజ్ ఉంది. ఈవిడి క్రేజ్ని వాడుకోవాలని మన అట్లీ గారు అయితే A22లో ఒక రోల్ అయితే ఇచ్చారండి. అది హీరోయిన్ రోల్ అయితే కాదు, హీరోయిన్కి ధీటుగా ప్రతినాయక పాత్ర. ఫస్ట్ టైం రష్మిక మందల్ని నెగిటివ్ రోల్లో ప్రతినాయక పాత్రలు అయితే చూపించబోతున్నారు. అలాగే ఈ మూవీలో ఈవిడిపై భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా తీస్తున్నారు. ఈవిడ యాక్షన్ సీక్వెన్సెస్లో ఉంటుంది కూడా. ఆల్రెడీ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదేనండి నిజం. ప్రజెంట్ రష్మిక మందన్ షూటింగ్ కూడా ఆల్రెడీగా ముంబైలో అవుతుంది. అట్లీ మూవీలో ఆవిడైతే నెగిటివ్ రోల్లో అయితే చేస్తుంది ఈ మూవీలో. ఇదైతే ప్రజెంట్ వచ్చిన సమాచారం ప్రకారంగా వాస్తవం. అలాగే మృణాల్ ఠాకూర్, ఈ మృణాల్ ఠాకూర్ A22లో ఒక ఐటమ్ సాంగ్ చేస్తుందని సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. ఇందులో అయితే వాస్తవం అయితే లేదు ఫ్రెండ్స్. అది ఎలాగో చెప్తానో చూడండి. ఈవిడ రీసెంట్గా మృణాల్ ఠాకూర్ గారు అయితే మన AR రెహమాన్ చేసిన వీడియో సాంగ్, మ్యూజికల్ వీడియో సాంగ్లో ఒక సాంగ్లో అయితే ఈవిడ నటించారు. ఆ సాంగ్ ప్రమోషన్లో భాగంగా మీడియా వారు అయితే ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఏమని, A22లో మీరు యాక్ట్ చేస్తున్నారని అయితే ఒక మీడియా జర్నలిస్ట్ అయితే అడగడం జరిగింది. దానిపై ఆవిడైతే ఆశ్చర్యంగా స్పందించి నిజమా, అయితే ఆనందపడవలసిన విషయమే అని అయితే ఆవిడ అన్నారు. అంతే, అక్కడ వాస్తవం అయితే లేదు. ఎందుకంటే నిజమైతే అప్పటికే ఆవిడ చెప్పును. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఆవిడకి ఎలాంటి పిలుపు కూడా రాలేదు. వస్తే బాగున్నా అని ఆవిడే అన్నది ఆవిడ నోటితో. అంటే ఈ అట్లీ మూవీలో మన మృణాల్ ఠాకూర్ గారు అయితే చెయ్యట్లేదు, నటించట్లేదు ఐటమ్ సాంగ్లో. అదైతే క్లారిఫై అయిపోయింది. ఆవిడ మృణాల్ ఠాకూర్ గారు రెహమాన్ కాంబినేషన్లో వస్తున్న మ్యూజికల్ వీడియో సాంగ్ బీగీ బీగీ, ఆ బిజీలో అయితే ఆవిడైతే సాంగ్లో బిజీలో ఉందండి ప్రజెంట్. ఈ సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలు అయితే అబద్ధం. అలాగే ఈ వీడియో చూసిన మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.